హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చెర్ని ఈ బంధం స్టోరీ. విశాల్ సీరియస్గా మనస్వి వైపు తను పట్టుకున్న తన చేతుల వైపు చూస్తూ ఉంటే మనస్వి కంగారుగా తన చేతులు వదిలేసి మనసులో చేతులు పట్టుకుంటేనే ఏదో పట్టుకోకూడదని పట్టుకున్నట్టు ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. రేపు నేను వెళ్ళిపోయాక వీడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కానీ వీడిని భరించలేక పారిపోయిద్ది. బయటికి మాత్రం దీనాతి దీనంగా మొహం పెట్టి, ఎందుకు విశాల్ గారు అంత సీరియస్గా చూస్తారు? మిమ్మల్ని అంత సీరియస్గా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ప్లీజ్ మీరు ఇలా చూడకండి అని కళ్ళని టప్టపా కొడుతూ అడిగింది. విశాల్ ఒక ఐబ్రో రైస్ చేసి, ఏంటి మ్యానిపులేట్ చేయాలని ట్రై చేస్తున్నావా? నాతో అంత ఈజీ అనుకుంటున్నావా అని యాటిట్యూడ్గా అడిగాడు. నేను మ్యానిపులేట్ నాకంత సీన్ ఉందా విశాల్ గారు? నా మొహం చూసి చెప్పండి. మీరే అన్నారు నన్ను తింగరిదానివని. మరి ఈ తింగరిదానికి ఎవరినైనా మ్యానిపులేట్ చేసేంత తెలివి ఉందా అని ఇన్నోసెంట్గా కనిపించేలా మొహం పెట్టి అంది. విశాల్ చేతులు కట్టుకొని సూటిగా మనస్వి వైపు చూస్తూ, పిచ్చి పిచ్చి మాటలు ఆపేసే. బికాజ్ నువ్వు ఎన్ని వేషాలు వేసినా 1 year అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తూ 6 months అగ్రిమెంట్ మాత్రమే అగ్రీ చేస్తున్నాను. 6 months తర్వాత విడాకులు తీసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినా నేను పట్టించుకోను. కావాలంటే నువ్వు నన్ను భర్తగా ఎక్కడైనా చెప్పుకో. అది ఎందుకో తెలుసా? ఓన్లీ యశ్వంత్ కోసమే. ఆఫ్టర్ 6 months నిన్ను నాతో పాటు ఉంచుకొని నేను భరించలేను. నా వల్ల కాదు అని విసుగ్గా మొహం పెట్టి చెప్పి, ఇదేనా నీ ఫైనల్ డెసిషన్ అని బాధగా అడిగింది మనస్వి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా మనసు అయితే మారదు అని కఠినంగా అన్నాడు విశాల్. మాయ మనోజ్ వైపు కోపంగా చూస్తూ, మీ ఫ్రెండ్కి కొంచెం కూడా మనసు లేదు. అంత అందమైన అమ్మాయి తనంతట తానుగా అంత క్యూట్గా మొహం పెట్టి అంతలా బ్రతిమలాడుతున్నా ఎంత యాటిట్యూడ్ చూపిస్తూ 6 months మాత్రమే అంటూ 1 year క్యాన్సిల్ చేస్తూ ఇన్ని మాటలు అంటున్నాడు. నా ఫ్రెండ్ని ఏమనుకుంటున్నాడు నీ ఫ్రెండ్? అసలు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకునే అర్హత నీ ఫ్రెండ్కి ఉందనుకుంటున్నావా అని మనోజ్కి మాత్రమే వినిపించేలా గొడవకి దిగింది. మనోజ్ కంగారుగా తన నోరు మూసేసి, ఆపవే తల్లి, వాడివి అసలే పాము చెవులు. నీ మాటలు కానీ విన్నాడంటే ఇద్దరికి ఇత్తడైపోయిద్ది అని లోపలికి చూసేసరికి మనస్వి దీనంగా మొహం పెట్టి, ఇంతేనా విశాల్ గారు మీ ఫైనల్ డెసిషన్? నా కోసం కాకపోయినా యశ్వంత్ కోసమైనా ఆలోచించలేకపోతున్నారా? ఇంతకుముందే అన్నారు కదా తండ్రి ప్రేమ అందిస్తానని. మరి ఇంకో 6 నెలలు వాడిని నన్ను భరించలేకపోతున్నారా అని అడిగింది. చెప్పాను కదా మనస్వి, 6 నెలల తర్వాత నువ్వు వెళ్ళిపోయి యశ్వంత్ని నాకు అప్పగించిన నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాడిని చూసుకోవటానికి. కానీ నిన్ను మాత్రం నా లైఫ్లో ఉంచుకోలేను. బికాస్ ఐ హేట్ లేడీస్ అని చిరాకుగా చెప్పి, ఈ డిస్కషన్ ఇక పొడిగించడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక బయటికి వెళ్ళిపోవచ్చు అని చేయి డోర్ వైపు చూపించి అన్నాడు. మనస్వి ఉక్రోషంగా, మరి యశస్వి కేస్ కస్టడీ అన్నారు కదా, మరి ఆ కస్టడీ టైంలో 1 year మిమ్మల్ని నన్ను కలిసి ఉండమంటే అప్పుడేం చేస్తారు అని అడిగింది. మాయ మనోజ్ చేతులు విసిరికొట్టి, కరెక్ట్గా అడిగావు మనస్వి, నువ్వు అస్సలు తగ్గకు. అలాంటి యాటిట్యూడ్ పర్సన్స్కి మనమంటే ఏంటో తెలియజేయాలి అని కోపంగా అంది. మనోజ్ తల కొట్టుకుంటూ, దీనితో చస్తున్నాను. వాడు కానీ మమ్మల్ని చూశాడంటే ఇద్దరిని కలిపి క్లాస్ పీకుతాడు. ఇప్పటికే నేను బుక్ అయ్యాను. దీనికి కూడా ఆడపిల్లని కూడా చూడకుండా క్లాస్ పీకుతాడు అని విసుగ్గా అనుకున్నాడు. విశాల్
నా యశస్వి కేసు విషయంలో తల్లిదండ్రులు కలిసి ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఉండాలి, ఇన్ని నెలలు ఉండాలని కూడా రాదు. ఓన్లీ తల్లిదండ్రులుగా మన ఇద్దరిని చూడగానే తన కస్టడీ కేసు నా చేతికి వచ్చేస్తుంది. నేను 6 months అగ్రిమెంట్ చేసింది పొరపాటును ఒకవేళ అడిగితే కస్టడీ కోసం మాత్రమే అని అన్నాడు. మనస్వి మనసులో విశాల్ని బండబూతులు తిట్టుకుంటూ, ఒకవేళ మనిద్దరిని కలిసి సంవత్సరం పాటు ఉండమంటే అప్పుడేం చేస్తారు? నేను మిమ్మల్ని బ్రతిమలాడినట్టే నన్ను బ్రతిమలాడుతారా అని క్యూరియస్గా అడిగింది. విశాల్ యాటిట్యూడ్గా కనుబొమ్మలు ఎగరేసి, నేను అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నీకు తెలియదా నేనేంటో? నాతో పాటు ఉన్నావు కదా. ఈ వారం రోజుల్లో నా గురించి ఎంతో కొంత అర్థం చేసుకొని ఉంటావు కదా. మరి ఆ మాత్రం అర్థం చేసుకున్న దానివి నేను ఒకరిని బెగ్ చేయటం అనేది ఎప్పుడూ జరగదని మర్చిపోయావా అని అన్నాడు. మనసి భుజాలెగరేసి రెక్లెస్గా విశాల్ వైపు చూస్తూ, మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? ఏమో, ఎవరికి తెలుసు? రేపటి రోజున మీరే నన్ను వెళ్ళిపోవద్దని బ్రతిమలాడుతారేమో అని పెదవి విరిచి అంది. విశాల్ వెటకారంగా నవ్వుతూ, అది కలలో కూడా జరగదు కాబట్టి నువ్వు కలలు కనడం మానేసి నిజంలో వచ్చే. మనస్వి, బై నువ్వు ఎంత కన్విన్స్ చేసినా నేను కొంచెం కూడా మారను. ఒకవేళ రేపు కోర్టులో 1 year కస్టడీ గురించి మాట్లాడినప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు ఈ డిస్కషన్ తీసుకురాకు నా దగ్గర. ఇప్పుడైనా వెళ్తావా లేదా అని అడిగాడు. మనస్వి తన కాలిని బలంగా నేలకేసి కొట్టి, వెళ్తున్నాను. ఏదో ఒకరోజు మీరు నన్ను బెగ్ చేసే టైం రాకపోదు. ఆ రోజు మీలాగే నేను కూడా యాటిట్యూడ్ చూపించకపోను అని విసురుగా చెప్పి బయటికి వెళ్తూ ఉంటే విశాల్ పెదవుల్లో సన్నని చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమై వెంటనే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అందులో నెంబర్ చూసి కోపంగా పిడికిలు బిగించి లిఫ్ట్ చేయాలని అనిపించక వెంటనే కట్ చేశాడు. మనస్వి రావటం చూసిన మాయ మనోజ్ కంగారుగా వెనక్కి పరిగెత్తి యాజ్ ఇట్ ఈజ్ సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటే మనస్వి కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, మనోజ్ అన్నయ్య, మీ ఫ్రెండ్కి కొంచెం కూడా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల దగ్గర ఇంత రూడ్ బిహేవియర్, అది కూడా నా దగ్గర, నా లైఫ్లో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఒక అమ్మాయి ఇంతలా అడుగుతుంటే కనీసం కనికరం లేకుండా ఎలా చెప్తున్నాడో అని తన పాటికి తను ఎగురుతూ ఉంటే మాయా మనోజ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు, ఏం జరిగింది అని అడిగారు. ఏం జరిగిందా? ఏం జరగలేదు అని అడగండి అని రూమ్లోకి వెళ్ళాక మనస్వి బ్రతిమలాడింది మొత్తం మరోసారి చెప్పగానే మాయ కోపంతో ఊగిపోతూ, ఎంత ధైర్యం విశాలన్నయ్యకి, నిన్ను అన్నన్ని మాటలు అంటాడా? అయినా నువ్వు కూడా తనని బ్రతిమలాడటం ఏంటే? ఇది నీ హక్కు. నువ్వు అసలు డివోర్స్ ఇవ్వకపోతే చచ్చినట్టు నువ్వు ఇక్కడ ఉన్న ఆపటానికి విశాలన్నయ్యకి హక్కుండదు అని అంది. మనస్వి సీరియస్గా మొహం పెట్టి, ఎలా ఉండగలనే? ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది కదా. అగ్రిమెంట్ ప్రకారం 6 months తర్వాత విశాల్ గారితో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆ అగ్రిమెంట్ ఎలా మర్చిపోగలను? ఎంతసేపు బ్రతిమలాడినా నాకు అవసరం లేదు, నీ చావు నువ్వు చావు అంటున్నారు. నేను బయటికి వెళ్తే మళ్ళీ యశ్వంత్ కస్టడీ కేసు రైజ్ అయ్యి వాడు నా చేయి జారిపోయే అవకాశం ఉంది అని కళ్ళల్లో చేరిన కన్నీటి పొరతో డల్గా అంది. మనోజ్కి పాపం అనిపించి మనస్వి భుజం మీద చేయి వేసి, డోంట్ వరీ మనస్వి, నేను వాడితో మాట్లాడటానికి ట్రై చేస్తాను, ఎలాగైనా సరే ఒప్పిస్తాను. అయినా మనకి ఇంకా 6 months టైం ఉంది కదా, ఎందుకు ఇప్పుడే డీలా పడిపోతున్నావు?
ఈ 6 మంత్స్లో ఏవైనా జరగచ్చు. వాడే నిన్ను ఉండిపోమనొచ్చు. కాబట్టి పాజిటివ్గా ఆలోచించు అని అంటూ ఉండగానే విశాల్ గట్టిగా మనోజ్ అని అరిచాడు. విశాల్ ఆ అరుపుకి ముగ్గురు అదిరిపడి మనోజ్ వైపు చూసేసరికి ఇప్పుడేమైందని వీడు పిలుస్తున్నాడు అని మనోజ్ తెలిసినా కూడా తెలియనట్టు ఎక్స్ప్రెషన్ పెట్టగానే మనస్వి గుటకలు మింగుతూ అదేంటంటే అన్నయ్య, ఫోటో ఫ్రేమ్ మీరే నాకు ఇచ్చినట్టు చెప్పాను. ఆ ఫోటో ఫ్రేమ్ చూడగానే మీరు చెప్పిన ఎక్స్ప్రెషన్ కాదు కదా, మినిమం హ్యాపీనెస్ కూడా ఆయన మొహంలో కనిపించలేదు. పైగా మన నలుగురిది ఎందుకు కలిపి ఫోటో తీయించావని నా మీద అంత ఎత్తున ఎగిరారు అని మూతి బిగించి అంది. మనోజ్ కోపంతో బుస్సులు కొడుతూ మనస్వి వైపు చూస్తూ, వాడు అరవగానే నేను ఫోటో ఫ్రేమ్ ఇచ్చానని నువ్వు చెప్పేసి నన్ను ఇరికించావా? ఇప్పుడు లోపలికి వెళ్తే ఏంటి నా పరిస్థితి అని అడిగాడు. మాయ వెటకారంగా మనోజ్ వైపు చూస్తూ, ఐడియా ఇచ్చింది నువ్వే కదా, మరి నువ్వే కదా బలవ్వాల్సింది. పోయి నీ ఫ్రెండ్ ఏం చెప్తే అది చేయించుకో అని అంది. నీకు వెటకారంగా ఉంది, వాడి గురించి నీకు తెలియదు. ఇప్పుడు లోపలికి వెళ్తే వీపు సాపు చేసేస్తాడు. బాబోయ్, నేనిక్కడ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని పైకి లేవగానే విశాల్ బయటికి వచ్చి చేతులు కట్టుకుని, మనోజ్ నిన్ను ఎన్నిసార్లు పిలవాలి? ఒక్కసారి పిలిస్తే అర్థం కదా లోపలికి రావాలని అని సీరియస్గా అడిగాడు. మనోజ్ గుటకలు మింగుతూ, అది బావా, అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఇంటికి రమ్మని, అందుకే వెళ్తున్నాను. బాయ్ బావా, రేపు కలుద్దాం అని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటే విశాల్ మనోజ్ చేతిని పట్టుకొని పళ్ళు బిగబెట్టి, ఇంటికి నేను ఫోన్ చేసి చెప్తాను, నీతో చాలా ముఖ్యమైన పని ఉంది, నాతో రా అని లోపలికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. Thank you for listening, and please like, share, comment and subscribe.